from the Central Commission, Water Commission. No. You can't stop the verdict coming. And nobody knows when it will come. Both things nobody knows, when the state will come and when the award will come. Shyam Reddy, try to be brief. సార్, ఇప్పుడు మా బాధ ఏంటంటే స్టేట్ డివైడ్ అవుతుంది అని మన బాధ. అయితే ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్కి ఇంకా టైం ఉన్నది కాబట్టి, తర్వాత ఇంకొకటి బ్రిజేష్ కుమార్ డిస్కస్ చేసిన మొత్తం దాంట్లో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి బేసిన్లో ఉన్న దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడనమాట. కానీ అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఆ విధంగా అలొకేషన్ ఇచ్చాడు. కానీ ఏపీకి వచ్చేటప్పటికి మన గవర్నమెంట్ నాన్ క్యాచ్మెంట్, నాన్ బేసిన్ వాటి గురించి ఎక్కువ స్ట్రెచ్ చేసిందనమాట, రాయలసీమకి ఇవ్వాలని. దాన్ని అవుట్ రైట్గా అతను కట్ చేశాడు. కాబట్టి తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడలేదు. జస్ట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఇట్, బట్ దే హ్యావ్ నాట్ ఆర్గ్యూడ్ ఆన్ దట్ వన్. వాళ్ళు కనీసం ఈ బేసిన్ గురించి మాట్లాడి, బేసిన్లో ఏరియా యొక్క బ్యాక్వర్డ్నెస్ మాట్లాడి, వచ్చిన అలొకేషన్ తర్వాత వాళ్ళు తీసుకున్న బాగుండేది. దీని గురించి విన్నది మనకి ఏమి ఇవ్వలేదు అసలు. కాబట్టి ఆ ఫైనల్ వర్డిక్ట్ ఉన్నది కాబట్టి, అతని యొక్క థింకింగ్ అంతా బేసిన్ గురించి ఉన్నది కాబట్టి, మనం కనుక డివైడ్ అయితే మనం అంతా బేసిన్లు ఉంటాం. బేసిన్ గురించి మనం క్లియర్గా అడగవచ్చు. అప్పుడు వాళ్ళ దానికి ఇచ్చినటువంటి ఇన్ని చేసి అతను కూడా తప్పేం చేశాడంటే, తెలుగంగకు 25 టీఎంసీలు ఇచ్చాడు, ఎస్ఎల్బీసీకి 1 ఇవ్వలేదు, బేసిన్లో ఉన్న దానికి 1 ఇవ్వలేదు, నాన్ బేసిన్ దానికి 25 ఇచ్చాడు. కాబట్టి ఇది మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది Shyam Prasad, you are talking about an error committed by the tribunal in the matter, that it is not properly adjudicated. It is a different forum altogether. But if you think that the tribunal is already biased, and there is a possibility of you are not getting justice from the same tribunal, very well you can argument of the AP state. Therefore, as far as your claim is concerned, your point of view is concerned, to be fair to the tribunal, is yet to be adjudicated. Who is preventing you to raise this issue after you are born? Which is that law? Which is that logic? Once the final verdict comes, the function of the Final verdict is in respect of the state of Andhra Pradesh. Therefore, you would ask for another tribunal, isn't it? Because that is the only mechanism provided. Just a minute, sir. It would be a dispute between state of Andhra, or whatever you call it, and state of Hyderabad. Then it becomes an interstate water dispute. Then the constitution provides a mechanism. If the matter is not settled amicably, you have to ask for a constitution of a tribunal. కష్టం చాలా శ్యామ్ ప్రసాద్, చాలా స్పెక్యులేటివ్ అయిపోతుంది. సార్, ఈ విషయంలో అంటే వాటర్ గురించి కానీ, తర్వాత పవర్ గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ వేద్ కుమార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చర్చ దాని మీద కూడా పెట్టండి, అది వేరే చర్చ అవుతుంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లీగాలిటీస్, డివిజన్కి సంబంధించింది ఉన్నది కాబట్టి మనం దాని మీద చర్చ చాలా వరకు జరిగిందని అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్ ఆఫ్ కమ్ హియర్ అండ్ కోఆపరేటెడ్ విత్ అస్. మీరు అడుగుతారు? నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు థ్యాంక్ మాకు దెల్ బి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ హిమ్. therefore ఏంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది కోఆపరేషన్ దట్ హెస్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఒక్క నిమిషము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు, నిన్ననే కొండపల్లి శేషగిరిరావు గారిది ప్రథమ వర్ధంతి అయిపోయింది సార్. అందులో సురేఖ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. వాటిని వక్తలకు ఇవ్వవలసిందిగా వేణుగోపాలరావు గారిని వచ్చి వక్తలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శేషగిరిరావు వాళ్ళ అబ్బాయి. థ్యాంక్ యూ సార్. చర్చకు విచ్చేసి అద్భుతంగా ఈ చర్చను కొనసాగించినటువంటి అధ్యక్షులు ప్రొఫెసర్ అర్నాథ్ గారికి,
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి, రామ్ లక్ష్మణ్ గారికి, మాడబు శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.